హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాబేజ్ విత్ పెసరపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం 2 మిర్చి, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం అంతా కూడా ఒకసారి కలపండి. ఈ ఫ్రైలోకి మనం పక్కన క్యాబేజ్ అనేది చిన్న పీసెస్ కింద కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే 2 to 3 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అనేది దీనిలో యాడ్ చేసేయండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలపండి. ఈలోపు మనం పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. 1 to 2 టేబుల్ స్పూన్స్. సో అది దీనిలో యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత మనం అంతా కూడా ఒకసారి కలపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలపండి. చూసారు కదా, మనకి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుందండి. పెసరపప్పు నానడానికి పెద్ద టైం అయితే పట్టదండి. సో 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి కలపండి. సో ఇప్పుడు మనం దీనిలో కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ ఉంచుకొని మనం దించేసుకోవచ్చు. సో మీరు కొత్తిమీర వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి, నో ప్రాబ్లం, ఫ్లేవర్ కోసం. సో చాలా టేస్ట్గా ఉంటుంది. సో హెల్తీ కూడా. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.